గట్టు మైసమ్మ. ఈ గట్టు మైసమ్మ దగ్గర నుండి ఇంకొక గుహ ఇక్కడి వైపు వెళ్తుంది. ఈ గుహలోకి వెళ్ళి చూద్దాము. ఓం మాతాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక అద్భుతమైన గుహాలయానికి వెళ్తున్నాం. ఈ దేవాలయం వరంగల్ హైవే మీద ఓఆర్ఆర్ దాటగానే మన కుడివైపున కనిపిస్తుంది అనమాట. హైదరాబాద్ సిటీ నుంచి వచ్చేవాళ్ళు గుడికి వెళ్ళాలంటే ఆలయం దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే వచ్చే ఏదులాబాద్ అండర్ పాస్ ఉంటుంది కదా, అందులో గుండా వెళ్ళి యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. శ్రీ గట్టు మైసమ్మ గుట్ట దేవాలయం, గట్కేసర్ మండలం, గట్కేసర్ని ఆనుకుని ఉన్న ఈ దేవాలయం ఈరోజు మనం సందర్శించబోతున్నాం. ఈ కొండపైన, వరంగల్ హైవే మీద కొండపైన రహదారికి పక్కనే ఉన్న ఈ గుహాలయం చూపర్లను అల్లంత దూరం నుండి ఇట్టే ఆకర్షిస్తుంది. ఉప్పల్ నుంచి మన యాదగిరి వెళ్ళే దారి లోపల ఓఆర్ఆర్ పక్కనే ఉంటుంది మనకు ఈ గట్టు మైసమ్మ దేవాలయం. ఇగో ఇలా పక్కనే ఇది దారి. ఇది ఇక్కడి నుంచి కొంచెం మెట్లు ఎక్కితే ఈ అందమైన గట్టు మైసమ్మ, స్వయంభూ గట్టు మైసమ్మ దేవాలయం ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒక రోజు మొత్తం గడిపినా కూడా తనివి తీరనంత అందంగా ఉంది ఈ దేవాలయం, స్వయంభూ దేవాలయం. ఆలయం అంటే గుట్ట దగ్గర వరకు కార్ అయితే వెళ్తుంది. కాకపోతే ఆలయం దగ్గరికి దర్శనం కోసం మాత్రం మెట్ల మార్గం గుండా మనం ఆలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. మానవుడి స్వార్థానికి పరాకాష్ట ఈ ప్రకృతి వినాశనం. అది తగదురా నాయన అని గుర్తు చేయడానికి కావచ్చు, మన దేవుళ్ళందరూ చాలా వరకు కొండలపై, గుట్టలపై స్వయంభూగా వెలుస్తారు. మనం ఇప్పుడు అమ్మవారి దర్శనానికి అక్కడి వరకు వెళ్ళాల్సి ఉంటుంది. సాధారణంగా మనం గ్రామ దేవతల దేవాలయాల ముందు పోతరాజును చూస్తుంటాం. కాకపోతే ఇక్కడ ధ్వజస్తంభం లాంటిది ఒకటి ఉంది. ఇక్కడ మృణ్మయ పాత్ర చక్కగా నాగదేవతలతో నిండి ఉంది. మనం పైకి వెళ్దాం. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం జంతు బలులను నిషేధించింది. అయినా కూడా ఇక్కడ ప్రతి ఆదివారం చాలా పెద్ద ఎత్తున సిటీ నుండి మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి చాలామంది వారి వారి బంధుమిత్రులతో ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గుడి ఇటామ్మా. మనం ఇప్పటి వరకు మైసమ్మ దేవతను, అంటే గ్రామ దేవతగా ఉంటే మైసమ్మ అని, కట్ట మీద ఉంటే కట్ట మైసమ్మ అని, గడికి ఉంటే గడి మైసమ్మ, లేకపోతే కోట మైసమ్మ, చెరువు గండి పడకుండా ఉండాలంటే గండి మైసమ్మ, ఇలా రకరకాల రూపాలతో చూసి ఉంటాం. కాకపోతే ఇక్కడ మైసమ్మ దేవత 2 సామంత రాజ్యాల మధ్యలో గట్టు నిర్ణయించే దేవతగా ఉంది. అందుగురించనే ఈ దేవతని గట్టు మైసమ్మ అని, గుట్ట మీద ఉంది కాబట్టి శ్రీ గట్టు గుట్ట మైసమ్మగా పిలుస్తున్నారు. వావ్, అద్భుతమైన సంధ్యా సమయం వేళ సూర్యుడు చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఈ కొండ గుహలను చూస్తుంటే మాత్రం మనసు ఎందుకో ఉత్సాహంగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతాలంటే నాకు చాలా ఇష్టం. ఇది మన గట్టు మైసమ్మ సహజంగా వెలిసిన గుహాలయం. ఇక్కడ చిత్రపటం చాలా బాగుంది. త్రికోణాకారపు గుహలో ఈ గట్టు మైసమ్మ మనకు ఒక రాతి మీద వెలిసి ఉంది. ఎండోమెంట్ వారిచే నిర్వహించబడుతున్న ఈ గుహాలయంలో ఉదయమే పూజారి 10 వరకు ఉండి వెళ్తారు. పూజలు, అభిషేకాలు, అర్చనలు అన్నీ చేసి వెళ్తారు. ఓం శ్రీ గట్టు మాతాయ నమః. శ్రీ 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 గట్టు మైసమ్మ దేవాలయం. ఓం శ్రీ గట్టు మాతాయ నమః. ఓం శ్రీ గట్టు మాతాయ నమః. తర్వాత ఎప్పుడు పోయినా మనకు ఇలా కొంచెం మూసి ఉంటుంది ఈ అమ్మవారి ఆలయం. కాకపోతే మనకు ఎప్పుడు ఇట్లా గాలి నుంచి దర్శనం ఇస్తుంది కాబట్టి మన మిగతా కొండ ప్రాంతం, కొండ గుహలలో ఉన్న అమ్మవార్లను ఎలాగైనా దర్శించుకోవచ్చు. కాబట్టి పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా ఈ ఆలయం దర్శనీయ ప్రాంతమే. ఎప్పుడైనా మనం రావచ్చు. అత్యద్భుతంగా వేసిన అమ్మవారి చిత్రపటాలు 2 ఇక్కడ రాతి బండలపై ఉన్నాయి. మానవులు సంఘజీవులు.
తాను నాగరికత నేర్చి స్థిర నివాసం ఏర్పరచుకున్న తొలినాళ్లలో ఆ కాలం నాటి మాతృస్వామ్య సమాజానికి ప్రతీకలుగా ఈ గ్రామ దేవతలు ఉంటారు. అందుకే మనకు గ్రామదేవత ఆలయాలలో ఆధునిక నేపథ్యంతో పాటు జానపద నేపథ్యం కూడా చాలా చోట్ల కనిపిస్తుంది. అనునిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఈ ఆధునిక వరంగల్ హైవే పక్కనే మన పూర్వీకులైన ఆదిమానవుల జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటాయి ఈ ప్రశాంతమైన అందమైన కొండ గుహలు. మనం ఈ కనిపిస్తున్న మెట్ల మార్గం గుండానే పైకి వచ్చాము. ఇది ఈ వచ్చే మెట్ల మార్గం పక్కనే మనకు ఎడమ వైపున ఎండోమెంట్ వారిచే నూతనంగా నిర్మించబడిన దేవాలయం ఇది. వారాంతాల్లో ఇలాంటి దృశ్యాలు మనకు సర్వసాధారణం. ఇక్కడ చూసిన తర్వాత అలా మనం కొండ వెనక వైపు నుండి ఒకసారి పరికించి చూద్దాం అటువైపు ఏమున్నదో అని. జాగ్రత్తగా ఒక బండపై ఒకటి ఎవరో వచ్చి పేర్చినట్టుగా ఈ అద్భుతంగా ఈ బండరాళ్ళ అమరిక ఇక్కడ ఉంది. చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే. వెనుక వైపు కూడా మెట్లు బాగానే ఉన్నాయి మంచిగా వెళ్ళడానికి. కాకపోతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నేనైతే సజెస్ట్ చేయడం లేదు అందరూ ఇటు రావాలి వెళ్ళాలి అని. ముందు వైపు నుండి కూడా దారి ఉంది కాబట్టి ఇటు నుంచి ఎవరు రాకండి. నేను వెళ్తున్నా కానీ మీరు ఎవరేం రాకండి, అంత బాగోలేదు. అట్లా ముందు నుండి ఈ ప్రాంతం వరకు ఇప్పుడు మనం ఈ బల్లపరుపుగా ఉన్న బండ ఉంది కదా, ఇక్కడి వరకు రావచ్చు. అటు నుంచి రండి ముందు వైపు నుంచి, ఇట్లా వెనుక నుంచి ఏం రావద్దు. ఇట్లా బండలపై లవ్ షేప్లు ఆ షేప్లు అని రాయకండి రా బాబు మీరందరూ. ఇది అనాదిగా వస్తున్న మన దేవత గుట్ట ప్రాంతం. ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే కదా. ఈ బండరాళ్ళ అమరికలో నిశితంగా పరిశీలిస్తే కానీ కనిపించని ఒక వినాయకుడి రూపం, ఆకాశానికి చూస్తున్న వినాయకుడి రూపం ఒకటి కనిపించింది. ఇదిగో ఇది వినాయకుడి తల మరియు తొండం ప్రాంతం. ఇది దంతం, ఇది శూర్పకర్ణం చెవులు, ఇది కళ్ళు. అది నాకు వినాయకుడి తలలా కనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే మీరు కామెంట్ చేసి చెప్పండి. కొండ పైన ప్రాంతం మాత్రం చాలా విశాలంగా ఉంది. సహజత్వాన్ని దెబ్బతినకుండా పై భాగాన్ని ఇంకా కొంచెం పరిశుభ్రంగా ఉంచి డెవలప్ చేసుకోవచ్చు, బాగుంటుంది. మహిషాసుర మర్దిని, దానికి వికృత నామమే మైసమ్మ. కాలక్రమంలో మైసమ్మగా మారిందని నా అభిప్రాయం. అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. మహిషి అమ్మ అలా కాలక్రమంలో మహిషి అమ్మ పోయి మైసమ్మగా మారిందని నా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ మనకు గ్రామ దేవతలు ప్రతి మంచికి చెడుకు ప్రతి దానికి కూడా మన గ్రామ దేవతలు కంపల్సరీగా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మనం చేసే ప్రతి క్రతువులోను కూడా ఫస్ట్ మన గ్రామ దేవత, కులదేవత, ఇష్టదేవత ఈ ముగ్గురికి చేసిన తర్వాతనే మనము ఏదైనా క్రతువులు నిర్వర్తిస్తాం. మనోళ్ళు ఏ దేవాలయంకి ఏ క్షేత్రంకి పోయినా కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, రాయి మీద రాయి పెట్టి చిన్న చిన్న రాళ్ళు అది పేరుస్తూ ఉంటారు. మరి అది ఎందుకనో తెలియదు. అట్లా చేస్తే మాత్రం అంటే దేవతలు సంతోషించి దేవుళ్ళు మనకు వరాలు ఇస్తారనో, ఇళ్ళు అట్లా యంత్రాలు ఎన్ని యంత్రాలు పెడితే అన్ని యంత్రాలు ఇళ్ళు కడతారనో అనుకుంటారేమో. కాకపోతే అట్లయితే ఏమీ ఉండదని నా ఉద్దేశం. అన్నీ ఎక్కడ కూడా అంత పరిసర ప్రాంతం పాడవడమే తప్ప ఏమీ లేదు. అది మన ఆలయాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలి. దానికి ఇంకెవరో వచ్చి చెప్పాలి అని ఆలోచించొద్దు. అలా మాట్లాడుతూ మళ్ళీ మనం ఆలయం ముందు వైపు భాగంకి వచ్చేసాము.
మనకు వరంగల్ హైవే అది కనిపిస్తుంది కదా, ఆలయం ముందు వైపు భాగంకి వచ్చేసాం. ఇక్కడ మనకు ఒకటి అద్భుతమైన మనకు గుహ ఒకటి కనిపిస్తుంది. ఆ గుహలో మనకు ఇది గుహలో మనకు అమ్మవారు, ఇద్దరు అమ్మవార్లు కొలువై ఉన్నారు. ఇప్పుడు ఈ గుహలోకి వెళ్దాం ఒకసారి మనం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇంకొక మహంకాళి అమ్మవారు అనుకుంటాను. మహంకాళి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఇది మాత్రం పెట్టిన విగ్రహము. ఇక్కడి నుండి ఈ గుహ కొంచెం చిన్నగా ఉన్న కాకపోతే విశాలంగా ఉంది. మంచిగా కూర్చొని ఒక 10 మంది వరకు ఈ గుహ లోపల కూర్చునే విధంగా ఉంది. ఈ గట్టు మైసమ్మ దగ్గర నుండి ఇంకొక గుహ ఇక్కడి వైపు వెళ్తుంది. ఈ గుహలోకి వెళ్ళి చూద్దాము. ఓం మాతాయై నమః. ఓం గట్టు మాతాయై నమః. ఓం మాతాయై. ఓం మాతాయై నమః. ఇక్కడ ఇంకొక అమ్మవారు ఉంది. ఇక్కడ ఇంకొక అమ్మవారి స్వరూపం ఉంది ఈ కొండ గుహలలో. ఇది గట్టు మైసమ్మ ఆలయం పైన శిఖరం పెట్టినట్టుగా న్యాచురల్గా ఒక రాయి ఉంది అలా. ఇక్కడ ఇది గట్టు మైసమ్మ ఆలయం కదా. ఈ ఆలయం పక్కనే ఇంకొక రహస్యమైన గుహ ఉంది. ఇందులో అమ్మవారి విగ్రహ స్వరూపం ఉంది. ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ అమ్మవారు ఈ గుహ చాలా ఇరుకుగా ఇలా ఉంది. ఈ గుహ పక్కనే ఇంకొక ఉంది. పూర్తిగా భక్తి ప్రపత్తులతో వెళ్తేనే ఇది సాధ్యమవుతుంది. పూర్తిగా కిందికి వంగి వెళ్ళాలి ఇక్కడ అమ్మవారి దగ్గరికి. ఆహాన్ని పూర్తిగా తగ్గించుకొని కిందికి వంగి మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది. చాలా ఈ అమ్మవారు చాలా మహిమాన్వితమైన దేవి. మనం ఇక్కడ ఈ అమ్మవారిని మీకు దర్శనం ఇస్తుంది అనుకుంటాను. ఓం మాతాయై నమః. చాలా చాలా శక్తివంతమైన అమ్మవారు ఇక్కడ మన కోసం వెలిశారు. చాలా ఇలాంటి ఇరుకైన సందులో నుండి వచ్చాను. చాలా చీకటిగా ఉంది గుహ. ఓం మాతాయై నమః. మరి ఇక్కడ నుండి ఇలా వెళ్ళాలి బయటకి ఈ గుహలో నుండి. ఓం మాతాయై నమః. ఓం గట్టు మాతాయై నమః. నేను మోకాళ్ళపై నుంచి నడుచుకుంటూ వచ్చాను. మోకాళ్ళపై నుంచి ఈ గుహలో నుండి ఇంత చిన్న గుహ ద్వారం నుండి మోకాళ్ళపై నుంచి నడుచుకుంటూ మీకోసం వచ్చాను, మీకు చూపించడానికి. ఇందులో అమ్మవారు ఉంది మనకు. సహజంగా అందరూ అక్కడ కొండ రాతికి చెక్కిన గట్టు మైసమ్మ అమ్మవారిని మాత్రం చూస్తుంటారు. ఇక్కడ ఈ గుహలో మాత్రం అంటే చిన్న ఇందాక మనం వెళ్ళాం కదా, ఆ గుహలోనిది ఎవరికి అంతగా తెలియదు. ఆ గుహలోకి అంటే పాక్కుంటూ మరీ వెళ్ళాల్సి వస్తుంది కదా, అది చాలా కష్టము. చాలా ఎక్కువ మంది చూడలేరు. చాలా రహస్యంగా ఉంది. అది మీకోసం చూపిస్తున్నాం మళ్ళీ ఒకసారి. ఇలా ఉంది కదా, మనం ఇలా వెళ్ళి ఇంత చిన్న మార్గం ద్వారా ఇక్కడ ఈ రాళ్ల మధ్యలో
ఈ రహస్య మార్గం ద్వారా ఇలా వెళ్ళాల్సి వస్తుంది. చాలామందికి అంత ఐడియా లేదు. ఇది బయటకు వచ్చే దారి. ఇంత చిన్నగా చూసారు కదా బిల్ల మీరు. ఈ కొండరాళ్ల మధ్యలో కొండ గుహలలో స్వయంభూగా వెలిసిన అమ్మవారు. ఈ కొండ గుహల పైన సహజంగా ఒక శిఖరం ఏర్పడింది. చాలా బాగుంది. జై శ్రీ మాత్రే నమః. ఒక్కసారి కొంచెం సహాయం చేయరా ప్లీజ్. ఓం శ్రీ మాతాయై నమః. ఓం శ్రీ గట్టు మైసమ్మ. ఈ గండాదీపం స్వయంభూ గట్టుమైసమ్మ అమ్మవారి దగ్గర అనునిత్యం ఎల్లవెళ్ళ వెలుగుతూనే ఉంటుంది. దీన్ని ప్రొటెక్షన్ కూడా మంచిగా ఏర్పాటు చేసి ఉంచారు అమ్మవారి దగ్గర. ఇక్కడ ఇది అమ్మవారి స్వయంభూ అమ్మవారి విగ్రహం. తప్పకుండా దర్శించుకోండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే మాత్రం. ఇక్కడ అమ్మవారు ఇరు సామంత రాజ్యాల మధ్య గట్టు ఏర్పరిచే గట్టు మైసమ్మగా ఉన్నారు. మరియు అది కాకుండా జ్యోతిష్య శాస్త్రరీత్యా చేతిలో అరచేతిలో త్రికోణం ఉంటే ఇల్లు కడతారు, అది అని అంటే మన స్వగృహం ఏర్పాటు చేసుకుంటారని ఉంది కదా. అట్లాంటిది ఇక్కడ త్రికోణాకారపు గుహలో, కొండ గుహలో అమ్మవారు స్వయంభూగా వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ దర్శించుకొని మీరు మొక్కుకుంటే తప్పకుండా మీకు స్వగృహం ఏర్పడుతుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం. ప్రతి ఆదివారం ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో, అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నా కూడా ముఖ్యంగా మన ఈ సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం, అంటే ఇప్పుడు వచ్చే ఆదివారమే అమ్మవారి జాతర, ఒక్కరోజు జాతర జరుగుతుంది. చాలా ఘనంగా చాలా ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చాలా ఘనంగా, అంటే ఓ లెవెల్లో ఉంటుంది జాతర మాత్రం. అంగరంగ వైభవం అంటారు కదా, అలా జాతర జరుగుతుంది. తప్పకుండా అమ్మవారి జాతరకి రండి, అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కండి. ఇది మన కొత్తగా నూతనంగా ఎండోమెంట్ వారు నిర్మించిన ఆలయం. అమ్మవారిని, ఈ ఆలయాన్ని కూడా దర్శించుకొని ఇందులో ఉన్న అమ్మవార్లను మనం దర్శించుకుందాం. ఈ ఆలయంలో గట్టు మైసమ్మ, మహంకాళి, కంకాళమ్మ ముగ్గురు కొలువై ఉన్నారు ఈ ఆలయంలో. ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవార్లకు సమర్పించే బోనాలు ఈ ఆలయంలోనే సమర్పిస్తారు. పైనకి అనుమతి లేదు, పైన ఓన్లీ దర్శనం మాత్రమే. మద్య మాంసాదులు కూడా ఈ ఆలయంలోకి ఏం తీసుకొని రారు భక్తులు. ఆలయ ఆవరణ బయటనే వారు అమ్మవారికి సమర్పించుకొని అక్కడే చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో అందరితో కలిసి చేసుకొని తింటారు. ఇవ్వండి మన ఘట్కేసర్ శ్రీ గట్టు మైసమ్మ దేవాలయం విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.